ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాళేశ్వరం మీద శరామామూలుగా బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి, పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మరి ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు, సిస్టంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచన లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో, ఇప్పుడు అక్కడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.